హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఎక్స్ప్లోరింగ్ షేక్ జయద్ మాస్క్ ఇన్ అబుదాబి. సో మేము ఈరోజు దుబాయ్ నుంచి అబుదాబికి వచ్చాము. మాస్క్ అండ్ ఫెరారీ వరల్డ్ విజిట్ ఉంది మాది. సో మాస్క్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాస్క్ ఇన్ యూఏఈ. మాస్క్లో ఎంటర్ అవ్వాలంటే ఇస్లామిక్ రూల్స్ పాటించాలి. ఫస్ట్ అబయా, చాలా మందికి బుర్కా అని తెలుసు. లేడీస్కి ఫుల్ హ్యాండ్స్, ఫుల్ లెగ్స్ అండ్ హెయిర్ కవర్ అవ్వాలి. మీరు మీ డ్రెస్తో కూడా కవర్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఒక స్కార్ఫ్ అనేది క్యారీ చేస్తే సరిపోతుంది. బాయ్స్కి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ షర్ట్, ప్యాంట్ ఈజ్ ఫైన్. షార్ట్స్ అనేది అలో చేయరు. కిడ్స్కి నో రిస్ట్రిక్షన్స్ అన్నారండి. ఫుట్వేర్ రిస్ట్రిక్షన్స్ అనేటివి ఏమీ లేవు అండ్ ఏజ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఏమీ లేవు. అండ్ మేము అన్సీజన్లో వచ్చాము కాబట్టి మేము ఇంత ఫ్రీగా వెళ్ళిపోతున్నాము. అదే సీజన్లో వస్తే చాలా పెద్ద క్యూ ఉంటుందని చెప్పారు గైస్. అండ్ ఫ్రైడే రోజు మాత్రం ప్లాన్ చేసుకోకండి. ఆ రోజు ప్రేయర్కి చాలామంది వస్తారని చెప్పారు. సో మీ డే అనేది పాడవ్వకుండా ఆర్ మీ డే టైం అనేది వేస్ట్ అవ్వకుండా మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇప్పుడు మనము మాస్క్ దగ్గరికి రీచ్ అయిపోయాము. సో ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. ఇది చాలా పెద్దది. సో ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. లైక్ ఇస్లామిక్ రూల్స్ పాటించడము, మాస్క్ లోపలికి వెళ్ళడము, మాస్క్ చూడడము, ఇస్లామిక్ ప్రేయర్ రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లోరింగ్ అనేది ఫస్ట్ టైమ్. సో చూడండి, మనం రీచ్ అయిపోయాము మాస్క్ దగ్గరికి. సో ఈ మాస్క్ కట్టడం అనేది షేక్ జయద్ డ్రీమ్ అంటండి, కానీ కట్టేలోపే చనిపోయాడు. సో ఈ మాస్క్కి ఆయన పేరు పెట్టారు, షేక్ జయద్ అని చెప్పి. సో ఇది చాలా పెద్ద మాస్క్. ఇక్కడ చాలా సెక్యూరిటీ అండి. లైక్ మన స్కార్ఫ్ అనేది హెడ్ పైనే ఉండాలి. హెయిర్ అనేది అసలు కనిపించకూడదు. హక్ చేసుకోకూడదు. చేతిలో చేయి పట్టుకోకూడదు. ఇక్కడ ఈ రూల్స్ పాటించకపోతే సెక్యూరిటీ మన దగ్గరకు వచ్చి ఒక 2 times వార్నింగ్ ఇస్తారు, తర్వాత బయటికి పంపించేస్తారు. సో ఇప్పుడు మనం లోపలికి వచ్చాము. ఇది లోపల వ్యూ. చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అదిరిపోయింది గాయస్. నాకైతే తాజ్మహల్ గుర్తొచ్చింది. ఇది లోపలికి వచ్చాము మనం మాస్క్ లోపలికి. షాండిలియర్స్, కార్పెట్, వాళ్ళ వే రూల్స్ అన్నీ చాలా బాగున్నాయండి. సో మనం వాళ్ళు చెప్పిన పరంగానే వెళ్ళాలి. మనం రూల్స్ అతిక్రమిస్తే ఇక్కడ సెక్యూరిటీ అనేది మనల్ని బయటికి పంపించేస్తుంది హ్యాపీగా. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఈ మాస్క్ లోపల కార్పెట్ అనేది ఇది వరల్డ్స్ లార్జెస్ట్ హ్యాండ్ knitted కార్పెట్ అండి. సో ఇది 1200 ఆర్టిస్ట్తో అప్రాక్సిమేట్లీ 2 years టైంతో knit చేసింది. సో ఇది 5400 square meters లాంగ్ కార్పెట్. వెయిట్ వచ్చేసి 35 tons ఉంటుంది కార్పెట్ వెయిట్. సో ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో ఉంటుంది కార్పెట్. ఇక్కడ లోపల ఆర్కిటెక్చర్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్. వీళ్ళ ఫెస్టివల్స్ అయినప్పుడు ఈ మాస్క్ మొత్తం నిండిపోద్దంటండి. ప్రేయర్ కోసం అంతమంది వస్తారంట, ఎక్కడెక్కడ నుంచో వస్తానని చెప్పారు. సో ఫ్రైడే మాత్రం ప్లాన్ చేసుకోకండి గాయస్. ఫ్రైడే వస్తే మాత్రం మీరు ఇరుక్కపోయినట్టే. ఇక్కడ ప్రేయర్ రూమ్స్ కూడా ఉన్నాయి. మెన్స్కి సపరేట్ ప్రేయర్ రూమ్, లేడీస్కి సపరేట్ ప్రేయర్ రూమ్. సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు ఇచ్చారు. చాలా బాగుంది. ఇది లోపల గాయస్. కార్పెట్ చూడండి ఎంత లాంగ్ కార్పెటో. సో ఇప్పుడు మనం ఇంకో సైడ్ వెళ్తున్నాము. మాస్క్ లోపల మళ్ళీ అదే వేలో రిటర్న్ వెళ్తున్నాం మనము. సో మనం ఏ వేలో వస్తామో అదే వేలో బయటకు వెళ్తాం గాయస్ ఇక్కడ. బట్ మస్ట్ విజిట్. మీరు కంపల్సరీ మాస్క్ అనేది ప్లాన్ చేసుకోండి. వాళ్ళ ట్రెడిషన్ ఫాలో అవ్వండి. అదొక మంచి ఎక్స్పీరియన్స్ లెక్క ఉంటుంది మనకి. సో ఇది ఇంకో సైడ్ వ్యూ గాయస్. చూడండి ఎంత బాగుందో లోపల. ఎక్కడైనా సేమ్ పీసెస్, సేమ్ ఆర్కిటెక్చర్.
కార్పెట్ చూడండి గాయస్. వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ డైరెక్ట్ మాత్రం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో guys, this is our end of the video. Please like, share and subscribe. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇది అవుట్ సైడ్ వ్యూ ఆఫ్ ది మాస్క్. ఇది డ్రెస్ కోడ్ నేను డిస్ప్లే చేస్తా అని చెప్పాను కదా. అండ్ సో మీరు అకార్డింగ్ టు దిస్ ప్లాన్ చేసుకోండి గాయస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.